తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికీ కూడా శుభాశీస్సులు అండి. గురుగారు, ఇప్పుడు ఒక మనిషి కానీ జంతువు కానీ ఇలా చనిపోయినప్పుడు అవి అసలు ఎక్కడికి వెళ్తాయి వాటి ఆత్మ అనేటి? అంటే ఇప్పుడు స్వర్గం నరకం అంటూ ఉంటారు కదా, ఇంకేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్నేనండి. ఎందుకంటే ప్రకృతిలో పుట్టుట గిట్టుట, పుట్టడం చనిపోవడం గిట్టడం, అదే జననం మరణం. ఇది విశ్వంలో ప్రతి ప్రాణి, మనిషే కాదు సర్వ సకల జీవరాశి. అయితే ఈ యొక్క మనిషి విషయం తీసుకుందాం, మనం మనుషులం కాబట్టి. అయితే మన శరీరం ఉంది, మనిషి శరీరం ఉంది. ఇందులో ప్రాణం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా పోతుంది? ఇప్పుడు మనం ఉన్నాము, మనం అంటే మరణించిన తర్వాత మన యొక్క శరీరం అనేది బూడ్చడము కాల్చడము చేస్తారు. చేసినప్పుడు దాంట్లో కలిసిపోతుంది. ఏది? బొడుపు. బొడుపు అంటే మన శరీరం అంతా నీరుగా కరిగిపోతుంది, ఆ భూమిలో ఆవిరైపోతుంది. అదే నెగటివ్ ప్లేస్ అయిపోతుంది. అది వాస్తు ప్రకారంగా కూడా అటువంటి స్థానంలో మనం ఇల్లు కట్టినామంటే దోషం. కానీ ఇప్పుడు అక్కడ కూడా కట్టేస్తున్నారు. దాన్ని మనం పరిశోధించి కట్టాలి. సరే, అది పక్కన పెట్టేస్తే, అయితే ఆ శరీరం అంటూ భూమిలో కలిసిపోయింది, నీరైపోయింది, ఎముకలు అయితే అలా ఉండిపోతాయి. కానీ ప్రాణం అనేది ఎక్కడ పోయింది? ఇది ఉన్నప్పుడు, మనం ఉన్నంత వరకు ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు, తర్వాత అయినా ఉండాలిగా. ఎక్కడ పోయింది? ఇది ఎక్కడుంది? ఏం చేస్తుంది? అంటే ఏంటంటే మన జీవిత ఎగ్జామ్, లైఫ్ ఎగ్జామ్ అంటాం కదా. అంటే పిల్లలు చదువుకుంటే అన్ని సబ్జెక్టుల్లో, ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయితే, ఫస్ట్ క్లాస్ వస్తే గుడ్ బాయ్ అంటాం. అంటే మంచివాడు, బాగా చదువుకున్నవాడు, మంచి జ్ఞాని అంటాం. దాన్ని బట్టి వాడు రాసిన దాన్ని బట్టి ఫస్ట్ క్లాసు వాళ్ళు కరెక్షన్ చేశారు. అట్లాగే మన జీవితంలో మనం నడవడిక, అంటే మన జీవన విధానంలో మనం పర్ఫెక్ట్గా నడుచుకున్నట్టయితే, తర్వాత మనం మరణించిన తర్వాత మన ఆత్మ అన్నది స్వర్గం అంటాం కదా, స్వర్గం. ఆ స్వర్గం ఎక్కడో అనే అవసరం ఏం లేదు. చూడ, అంతరిక్షమే అనుకోండి, ఆకాశంలో స్టార్గా పోయి స్థిరపడుతుంది, నక్షత్రంగా. ఈ ఆత్మే అక్కడ కనిపించేటువంటి కోట్ల నక్షత్రాలు ఆత్మలే. అవి ప్రాణం, జీవం. అక్కడి నుంచి మనకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది. దాన్నే అక్కడ స్టార్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ మనం పాస్ అయ్యాం కాబట్టి అంతరిక్షంలో పోయి స్థిరపడ్డాం. అంటే ఎలా స్థిరపడ్డారంటే, ఇప్పుడు అరుంధతి నక్షత్రం, ధ్రువ నక్షత్రం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో మంది ఉన్నారనమాట. వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరూ అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడం కోసం, అరుంధతి నక్షత్రం అలాగే ధ్రువ నక్షత్రం ఉన్నప్పుడు మిగతా మనుషుల ప్రాణాలంతా కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకంటూ అంత పేరు లేదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ పిఎం అంటే ఎవరు అంటే, దేశ చక్రవర్తి అంటే మోడీ అని చెప్తాం. ఆయన కింద ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి పేర్లు అందరికి తెలియాలిగా. అట్లాగా నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాలన్నీ మనుషులే. వాళ్ళందరూ పాస్ అయిన వాళ్ళ జీవిత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడ పోయి స్థిరపడ్డారు. వాళ్ళు రావాలనుకున్నప్పుడు వచ్చేస్తారు. అదే అక్కడ నక్షత్రం రాలినట్టు మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చి మళ్ళీ పుడతారు. ఇక్కడ స్టారే, అంతరిక్షంలోనూ స్టారే, ఇక్కడ స్టారే. అది ఆత్మ, అది ప్రాణం. ఇక్కడ వచ్చి మళ్ళీ నూతన వస్త్రాన్ని ధరిస్తుంది. అంటే మళ్ళీ పిల్లవాడిని, అది మేలా ఫీమేల్ అని కాదు, ఎవరైనా సరే అందులో ప్రవేశిస్తుంది. మళ్ళీ పుడతారు. పుట్టి వాళ్ళు ఇక్కడ ఒక వెలిగిపోతారు. అంటే అందరికీ 10 మందికి లోక కళ్యాణం చేసి, పేరు ప్రఖ్యాతులను గడించి, అన్ని రంగాలలో వాళ్ళు రాణించి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదే జననం మరణం. ఎలాగో వాళ్ళు అంతరిక్షం, అదే స్వర్గం, ఇక్కడ నరకం. ఏమిటి? భూమి మీదనే నరకం. అన్ని బాధలు అనుభవించాలన్నమాట. అన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నిటినీ అనుభవించడమే నరకం. అయితే నరకం అనేది ఇంకా ఉన్నప్పటికీ
అన్ని నరకాలు ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అంతరిక్షంలో నక్షత్రంగా స్థిరపడతారు. ఇక్కడ పాపాలు అలాగే నేరాలు ఘోరాలు లోక వినాశనం చేసిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అంతరిక్షంలో నక్షత్రంగా స్థిరపడరు. వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఆత్మ వాళ్ళ ప్రాణం అంతా ఇక్కడే ఘోషిస్తూ ఇక్కడే కొట్లాడుతూ ఇక్కడే కొట్టుకులాడుతూ తనకలాడుతూ ఇక్కడిక్కడే వాళ్ళు ఇంకా అందరినీ పీడిస్తూ అందరినీ బాధ పెడుతూ అంటే పోయిన తర్వాత కూడా వాళ్ళు పోయిన తర్వాత కూడా అయితే అది కూడా ఎలా తెలుస్తుంది మనకు అంటే చెప్పాలంటే ఆదివారం అమావాస్య రోజు చనిపోయినా, మంగళవారం రోజు చనిపోయినా, లేదా మంగళవారం షష్ఠి రోజు చనిపోయినా, లేదంటే చతుర్దశి శనివారం చనిపోయినా, లేదా చతుర్దశి శుక్రవారం చనిపోయినా, ఇట్లా మనకు తిథి వార నక్షత్రాలు అన్ని విధాలు ఉంటాయన్నమాట. ఆ సమయాల్లో చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారని అర్థం. దాన్నే చావుకీడు అని కూడా అంటారు. చావుకీడు అంటారు వాటిని. అంటే ఏంటంటే వాళ్ళు పోవడమే కాకుండా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నెగటివ్ అనమాట, ఫెయిల్యూర్స్ అంతా. వాళ్ళు చనిపోయేది కూడా నెగటివ్ లేని అని చనిపోతారు. వాళ్ళు చనిపోయేది కూడా నెగటివ్. అయితే నెగటివ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఆ ఆత్మ అనేది మనకు ఒక దీపం దగ్గర పొగ కనిపిస్తుంది. ఆ పొగకి దీపానికి మధ్యలో తెలియనటువంటి రేరు సెగ కనపడుతూ ఉంటుంది. ఆ సెగ నుంచి అవతల ఇతల మనం ఏమేమి కనపడుతుందో చూడొచ్చు అనమాట. ఆ విధంగా ఈ చనిపోయిన ప్రాణం ఆత్మ అనేది ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. కనిపించినట్టు మసగ్గా కనపడుతూ ఉంటుంది. గాలి, దాన్ని గాలి అంటారు, ధూళి అంటారు, దెయ్యం అంటారు, ఆత్మ అంటారు, అనేక భూతం అంటారు, అనేక రకాలుగా అంటుంటారు దాన్ని. అయితే అది ఇక్కడ మిగతా వాళ్ళందరినీ బాధ పెడుతూ మిగతా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అంటే అవతల వాళ్ళని పిచ్చి పిచ్చిగా చేసేస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ప్రాణ నష్టాలను కూడా కలగజేస్తారు. వీడి పోయిందే కాకుండా వీడికి తోడుగా ఇంకొకరిని ఇద్దరిని ముగ్గురిని తీసుకుపోతాడు. అదే చావుకీడు అంటారు. ఆ విధంగా కొంతమంది ప్రాణాలు తీసుకెళ్లిపోతుంటారు. వాడు అదే లోక కళ్యాణం చేయడం కాదు, లోకాన్నంతా నాశనం చేస్తుంటుంది. అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మ. అయితే అటువంటి వాళ్ళని కుటుంబంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు మంగళవారం షష్ఠి లేదా మంగళవారం చతుర్దశి లేదా ఆదివారం అమావాస్య ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క తిథులు, ఇవన్నీ వారాలు యాడ్ అవుతుంటాయి అన్నమాట. అలాంటి సమయంలో చనిపోయినప్పుడు వాడు అందరినీ పట్టి పీడిస్తూ ఉంటాడు. కనిపించడు. దాన్ని సూక్ష్మాన్ని కూడా గ్రహించేటువంటి వాడే జ్ఞాని, పండితుడు. దానికి ఏం చేయాలో అది చేయాలి, లేదంటే అందరి ప్రాణాలు తీస్తూ ఉంటుంది. తను చనిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం లోపల వాళ్ళ కుటుంబీకుల్లో కానీ వాళ్ళు చూడ్డానికి పరామర్శించి వచ్చిపోతున్న వాళ్ళని కానీ మళ్ళీ వారమో నెలో సంవత్సరం తిరగతలకే వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుపోతూ ఉంటాడు. దాన్ని చావుకీడని కూడా అంటారు. వాడు పోక ఇక్కడిక్కడే తిరుగుతూ ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అందరినీ పాడు చేస్తూ ఉంటాడు. అందరినీ నాశనం చేస్తూ ఉంటాడు. అందరి యొక్క వాళ్ళను పట్టి పీడిస్తూ వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ. దాన్ని చేసే విధంగా చేస్తేనే అప్పుడు మాట ఉంటుంది. లేదంటే మనం ఏమిటంటే మన కుటుంబంలోనే జరగాలనేం లేదు. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబంలోనే జరగాలనేం లేదు. లేదా ఆ కుటుంబంలోనే జరుగుతుంది. లేదా వాళ్ళని వచ్చి పరామర్శించిపోతున్న ఎవరి టైం అయితే బాగలేదో, ఎవరికైతే బ్యాడ్ టైం ఉంటుందో వాళ్ళకి నష్టం కలిగే అవకాశము ఉంటుంది. అందుకనేసి మేమేం చెప్తామంటే వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఆ వెళ్ళి చూసి పరామర్శించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళకూడదు. ఎవరైనా సరే గుడికి వెళ్ళి అంటే గుడికి వెళ్ళేటప్పుడు బయటనే కాళ్ళు కడుక్కొని గుడికి వెళ్ళి ఆ గుడిలో దర్శనం చేసుకొని హారతిని తీర్థాన్ని అలా తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. అంటే అలా వెళ్ళొచ్చా అండి? వెళ్ళాలి కూడా. స్నానం చేస్తే వెళ్తారు కదండి. గుడి బయట స్నానం చేసుకోవచ్చు, అక్కడ ఉంటాయి కదా. స్నానం చేసి గుడిని దర్శించుకోవాలి. లేదనుకో నెత్తి నీళ్ళు చల్లుకొని కాళ్ళు మొక్కలు శుభ్రంగా కడుక్కొని వెళ్ళొచ్చు.
ఆ విధంగా అంటారు. కాళ్ళు అంటే కాళ్ళు గోర్లు, చేతి వేళ్ళు అంటే చేతులు పూర్తిగా కళ్ళు తుడుచుకొని నెత్తి నీళ్ళు చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్నానం చేసే అవకాశం లేని పక్షాలు అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళితే ఈ యొక్క నెగటివ్ అంటే ఈ కీడు అనేది వైదొలిగిపోతుంది, ఉండదంటారు. మనకు ఎటువంటి ప్రాణ నష్టాలు జరగవు. లేదు అలా చేయకుండా మనము నేరుగా ఇంటికి వెళ్ళిపోయామనుకో 100% అటువంటి యొక్క దుర్ఘటన జరిగినటువంటి అంటే ఈ దోష ప్రభావాన్ని బట్టి మళ్ళీ మన కుటుంబంలో కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అది దాన్ని మనము ఏం పోయింది, గుడికి వెళ్ళి కాస్త దర్శనం చేసుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబంలో వాళ్ళందరూ కూడా బాగుంటారు కదా. అలా తెలియకుండా ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళే నష్టపోతుంటారు. ఇట్లా ఈ యొక్క ఫెయిల్యూర్ అయినటువంటి వాడు అందరినీ పీడిస్తూ ఉంటాడు, అందరితో ఆటాడుకుంటూ ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి దోషాలు వాటికి సంబంధించి మనము ఆ యొక్క కీడుకు సంబంధించి ముందుగానే పరిష్కారం కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చనిపోయినప్పుడు అమావాస్య రోజు చనిపోయారు, ఆ రోజున ఏంటంటే నల్ల కోడిని తీసుకెళ్ళిపోవడం, లేదంటే ఆదివారం మంగళవారం చనిపోయింటే ఎర్ర కోడిని నిమ్మకాయలు పోయి ఆ ప్రాణితో పాటు వీటిని తోడుగా పంపించేస్తే అప్పుడు ఎవరికి ఎటువంటి నష్టము జరగదు. ఎందుకంటే వారు ఇంకొక ప్రాణాన్ని తీసుకుపోతున్నారు కాబట్టి తోడుగా. ఇది కోడి కూడా ప్రాణమే కదా, దాంతో పాటు పంపించడం వల్ల మళ్ళీ ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. ఈ విధంగా చేయాలి. అప్పుడు చేస్తే ఆ దోష ప్రభావం, ఆ కీడు అనేది అంతటితో వైదొలిగిపోతుంది. లేదు అలా చేయలేదనుకోండి ఎంతో మందికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఎంతో మందికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ ఆత్మ అనేది ఇలా కూడా పీడిస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ఆ మంచి చెడు అనేది ఆత్మల్లో కూడా ఉంటాయన్నమాట. దీని గురించి మనం అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అర్థం చేసుకోగలిగిన వాడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోలేని వాడు ఇప్పుడు ఎలా ఫెయిల్యూర్ అయ్యారో అట్లా. జ్ఞాని అంటే మంచి చేసిన వాళ్ళందరూ ఆ సబ్జెక్ట్లో పాస్ అయిన జీవన విధానం, జీవితంలో లైఫ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాడు అంతరిక్షంలో ఎట్లా నక్షత్రంగా స్టార్గా స్థిరపడ్డాడో అట్లాగే చెడు చేసిన వాడు ఇక్కడే అంత చేస్తూ ఉంటాడో అట్లాగే మనం అర్థం చేసుకునే దాంట్లో కూడా ఉంది. మన యొక్క రిసీవింగ్ అంటే మన బ్రెయిన్ రిసీవింగ్ ఏంటంటే మంచి ఆలోచన చేస్తే అన్నీ మంచి జరుగుతాయి, చెడు ఆలోచన చేస్తే అన్ని చెడే జరుగుతూ ఉంటాయి. మన రిసీవింగ్ అలా ఉందన్నమాట. కాబట్టి ఏది ఏమైనా అందరూ మంచిగా ఉండడం కోసం, లోక కళ్యాణం జరగడం కోసం మంచిని ఆచరించడంలో తప్పు లేదు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి. సమస్త లోకానం సుఖినో భవంతు అంటే అందరూ బాగుండేలా మనం చూసుకోవాలి. అది పండితుడి యొక్క బాధ్యత. చాలా చక్కగా తెలియజేశారండి. తెలియని విషయం కూడా ఇప్పుడు మేము తెలుసుకున్నాము. ధన్యవాదాలు మీకు. శుభాశీస్సులండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.